విజయనగరం జిల్లాలో రాజాం మండలం వంగరాలో జరిగిన దాడికి రాజకీయ రంగు పొలవడం వైఎస్ఆర్సీపీకే చెల్లుతుందని డీసీసీబీ చైర్మన్ టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. పార్టీ కార్యాలయమైన అశోక్ బంగ్లాలో మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక వంగరాలో వైఎస్ఆర్సీపీ సాధారణ కార్యకర్తపై దాడి జరిగితే ఆ పార్టీ పెద్దలైన చిన్న సీను బెల్లానల రాజకీయ రంగం అద్దడం సరైనదా అని నాగార్జున ప్రశ్నించారు. పార్టీ తాలూకా నేతలు కానీ కార్యకర్తలు కానీ మరెవరిపైనా సరే దాడులు జరిగితే దాన్ని టీడీపీ చేయించమనడం మీకు సబబుగా ఉందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బొద్దుల నరసింహారావు, ప్రసాదరావు, అత్తి బంగారు బాబు, గొర్లే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వైకాపా మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. అయితే గత కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా వ్యాపారపరమైన, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయని మనకు తెలుస్తూ ఉంది. ఈ విషయాల మీద వంగర పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఉందంట. ఈ రకమైన దాడులు ఎప్పుడైనా జరిగాయంటే దాన్ని ఎప్పుడూ కూడా ఎవరు కూడా సమర్థించరు. మేము కూడా అటువంటి దాడులను సమర్థించాం. కానీ నిన్నటి రోజున చిన్న శ్రీను గారు కానివ్వండి, బెల్లాన చంద్రశేఖర్ గారు కానివ్వండి, అక్కడికి వెళ్ళి దీనికి రాజకీయాన్ని అంటిద్దాం అనుకోవడం నిజంగా చాలా తప్పు. మన ప్రాంతాలన్నీ కూడా ప్రశాంతంగా ఉండే ప్రాంతాలు. మనకి ఎక్కడా కూడా రాజకీయ కక్షలు అనేవి లేవు. కాబట్టి ఎక్కడో ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ జరిగితే ఆయన వైకాపా మండల పార్టీ అధ్యక్షుడు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏదో అటాక్ చేసిందనడం సమంజసమా? ఈ విషయాలు పదవుల్లో ఉన్న మీకు తెలియదా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమైనా అక్కడ మండల పార్టీ అధ్యక్షులు లేదా ఇంకా పెద్ద నాయకులు ఏమైనా ఇలా చేయమని చెప్పారా? కాదు కదా. ఇటువంటివన్నీ జరిగినప్పుడు మీరు ఈ రకంగా మాట్లాడారంటే నిజంగా గ్రామాల్లో గొడవలు అనేవి ఇంకా ఎక్కువ అవుతాయి. వంగర్ అనేది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ ఉన్న ప్రదేశం.